వంటింట్లో అనునిత్యం మహిళలను వేధిస్తున్న కాక్రోచ్ ఈరోజు వెండి తెరపైకి రానుంది. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా 6వ తేదీన విడుదల కానుంది. వంటింటిలో జీవించే ఒక జీవి కథని ఏ విధంగా రూపొందించారు? ఆల్రెడీగా దీని మీద సెన్సార్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారంటే ఎలా ఉండబోతుంది ఈ సినిమా అన్న విషయం ప్రస్తుతం డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఒక జీవి ఆధారంగా తీసినటువంటి ఒక కథనం మనుషులతో ఈరోజు నటింప చేసి దానికి ఉన్న ప్రాధాన్యతని వీక్షకులకు చెప్పే ప్రయత్నంలో ఎలా ఉండబోతుంది? ఇది నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందండి. మనం చూడని ఒక డిఫరెంట్ కోణాన్ని ఈ సినిమా ద్వారా చెప్పాలి అని మేము ప్రయత్నం చేస్తున్నాము. మార్చ్ 6వ తేదీ రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయండి. సో యాక్షన్ ఎపిసోడ్స్ని ఆర్టిస్టులకి నేర్పించడం కంటే కూడా ఫైటర్సే ఎందుకు ఇది చేయకూడదు అన్న ఆలోచనతో నేను డిస్కస్ చేయటం. ఫైటర్ కాక్రోచ్ క్యారెక్టర్ చేశారు మా మాస్టర్ గారు ప్రేమ్ గారు. అతను ఫైట్ మాస్టర్ గారే కాకుండా విలన్గా కూడా యాక్ట్ చేశారు. అలాగే నవీన్ ఒక ఫైటరు, అలాగే మన శ్రీకాకుళం వాసి జానీ మాస్టర్, ఈయన కూడా ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. అంటే యాక్షన్ ఎపిసోడ్స్ చాలా రియలిస్టిక్గా ఉండడం కోసం మేము ప్రయత్నం చేశామండి. దిస్ ఈజ్ అ బోల్డ్ ఫిల్మ్. డెఫినెట్గా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ని ఇందులో మనం డిస్కస్ చేయడం జరిగింది. నేను అందుకే మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసింది అందరినీ, పిల్లలు అలాగే సున్నిత మనస్కులు ఈ సినిమాకు దూరంగా ఉండండి. ఎందుకంటే నిజం చాలా హార్ష్గా ఉంటుంది. ఆ హార్ష్నెస్ని ఎంటర్టైన్మెంట్ వేలో చూపించడం కోసం మేము చేసిన ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని, శ్రీకాకుళంలో కిన్నెరా థియేటర్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాని మీరు విజయవంతం చేస్తారని, ఈ సినిమాలో నటించిన నటీనటులందరినీ అలాగే టెక్నీషియన్స్ అందరినీ కూడా మీరు ఆదరించి ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని. ఎందుకంటే శ్రీకాకుళంలో చాలా సినిమా షూటింగ్లు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా శంకర్ గారు షూటింగ్ జరుగుతూ ఉంది. అలాగే మన జానీ మాస్టర్ గారు ఒక ఫిల్మ్ స్టార్ట్ చేశారు. నేను సోంపేటలో చదువుకున్నవాడిని. నేను శ్రీకాకుళం జిల్లావాసిగా ఈ జిల్లాతో నాకున్న అనుబంధంతో నేను చెప్తున్నా, ఈ నీస్పేటలోనే ఉండేవాడిని. ఇది మన జిల్లాకి సంబంధించిన టాలెంట్తో కూడా వస్తుంది కాబట్టి ఈ జిల్లా వాసులందరూ కూడా ఈ సినిమాని తమదిగా భావించి దీన్ని విజయవంతం చేయాలి. ఒక మంచి స్టోరీని మీ ముందుకు తీసుకురావడానికి మేము చేసిన ఈ ప్రయత్నాన్ని మీరు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. రొమాంటిక్తో పాటు హారబుల్ కూడా ఉంటుంది అన్నటువంటి స్పెసిఫికేషన్ ఇచ్చారు. ఏ సర్టిఫికేట్ రావడానికి కాక్రోచ్ సినిమాకి ఏంటి సంబంధం? నేను మీకు ముందుగా చెప్పినట్టే నిజం చాలా నగ్నంగా ఉంటుందండి. నిజాన్ని ఓపెన్గా చెప్పినప్పుడు చాలామందికి ఇబ్బంది కలగవచ్చు. సో మేబీ అది ఒక రీజన్ అయి ఉండొచ్చు. అండ్ జీవితం చాలా బ్రూటల్గా ఉంటుంది మన పట్ల, చాలా వైలెన్స్ ఉంటుంది. అవన్నిటినీ కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది. అందుకే దానికి ఏ సర్టిఫికేట్ వచ్చింది, జెన్యూన్గానే ఏ సర్టిఫికేట్ వచ్చింది. లక్కీగా ఏంటంటే దానికి కట్స్ పెద్దగా ఇవ్వకుండానే మాకు దాన్ని రిలీజ్ చేశారు. దానికి మేము సెన్సార్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ యాజ్ ప్రొడ్యూసర్, యాజ్ అ డైరెక్టర్గా నా ప్రొడ్యూసర్ గారితో కూడా నేను ఈ విషయం డిస్కస్ చేశాను. పాపిరాజ్ గారు నా ప్రొడ్యూసర్ గారు, గతంలో రొమాంటిక్ క్రిమినల్స్, 69 సంస్కార్ కాలనీ లాంటి విజయవంతమైన సినిమాలు నాతో తీసిన ప్రొడ్యూసర్ గారు, నా డిస్ట్రిబ్యూటర్ కూడా గత 20 సంవత్సరాలుగా మా ఇద్దరి మధ్యలో అనుబంధం జరుగుతూ ఉంది. మేమిద్దరం ముక్తకంఠంగా అనుకున్నది ఏమిటంటే, దయచేసి చిన్నపిల్లలు సున్నిత మనస్కులు దూరంగా ఉండండి అని మరీ ఎందుకు చెప్పడానికి రీజన్ అంటే, డెఫినెట్గా ఆ హార్ష్నెస్ ఉంది, బోల్డ్నెస్ ఉంది, వైలెన్స్ ఉంది. అది మేము చెప్పదలుచుకున్నామండి. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఈ కాక్రోచ్ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ మాత్రం ఈరోజు ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే ఆ కథ ఎలా ఉండబోతుందని డైరెక్టర్ మాటలోన్నాం. కాకపోతే ఈ సినిమాకి హీరో అభిషేక్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఇటువంటి సినిమాల్లో అప్కమింగ్ హీరోలు ఎవరైనా నటించేందుకు సుముఖత చూపుతారా? అదృష్ట భాగ్యం మీకు కలిగిందని భావిస్తుంది? లేదండి, ఇది నిజం చెప్పాలంటే ఇది నాకు అదృష్టం. నేను ఒక 400 మూవీస్ వరకు ఫైటర్గా వర్క్ చేశాను సినీ ఫీల్డ్లో. ఒక 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. బట్ ఈ క్యారెక్టర్కి తినే కరెక్ట్ సూటబుల్ అని చెప్పి సారు ప్రొడ్యూసర్ గారు థింక్ చేసి అది ఫిల్టర్ చేసి నన్ను ప్రేమ్ మాస్టర్ని అండ్ నవీన్, జానీ సెలెక్ట్ చేసి స్పెసిఫిక్గా ఇలాగే క్యారెక్టర్కి వీళ్ళు కరెక్ట్ న్యాచురల్గా ఉండాలి. సో ఇదేదో ఆర్టిఫిషియల్గా ఏదో చేశారు, యాక్ట్ చేశారు, వెళ్ళిపోయారు అలా కాకుండా ఇది చాలా రియలిస్టిక్గా ఉండాలని చెప్పి సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ అవకాశం ఇచ్చిన మాకు బాబురాజ్ గారు ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ సార్. చూస్తే కనుక ఏదైనా ఒక జీవి ఆధారంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఏగ సినిమా చూసాం, అందరూ కూడా ఓన్ అయ్యారు. ఈరోజు కాక్రోచ్ కూడా అలాగే కనెక్ట్ అవుతారన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అందరూ ఆదరిస్తారండి. అంటే ఇప్పుడు ఈ సమాజంలో జరిగే రెగ్యులారిటీ కాకుండా ఒక రియలిస్టిక్, ఇప్పుడు మన చిన్న ఏగ ఆధారంగా రాజమౌళి గారిది అందరూ యాక్సెప్ట్ చేశారు. సో అసహించుకునే దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరు? అది జీవే, ఇది జీవే. బట్ సమాజంలోని మంచి చెడు
పాపం పుణ్యం అన్నీ ఎలా ఉన్నాయో అలానే ఇందులో మేము రియలిస్టిక్గా చూపించాము. సో కొంతమందికి అది నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. దానికే క్యాప్షన్ కూడా ఇచ్చాం మేము ఆల్రెడీ. చిన్నపిల్లలు, సున్నిత మనసు వాళ్ళు ఎవరు చూడొద్దు అని మేము ఓపెన్గానే చెప్తున్నాం. బట్ మేము అందరిలాగా చూడండి, ఫ్యామిలీ పరంగా రండి, అందరూ చూడండి అని మేము చెప్పట్లేదు. ఇదంతే రియలిస్టిక్గా రా. దట్స్ ఇట్. చూస్తే కనుక ప్రస్తుతం అదృష్ట భాగ్యం తనకై కలగడం మాత్రం ఈరోజు సినిమా ప్రతి ఒక్కరిని కూడా ఓన్ చేసుకుంటారని ఆశాభావంతో చూస్తే కనుక ప్రొడ్యూసర్గా బాబురాజు సునీల్ కుమార్ రెడ్డితో 3వ సినిమా ఇది. ఎలా ఉండబోతుంది మీ జర్నీలో? ఈ సినిమాకి ఒక అంటే ఏ సర్టిఫికేట్తో రిలీజ్ చేస్తూ ముందుగానే సూచిస్తున్నారు, ఎవరో కూడా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా కథ విన్నప్పుడే నేను డిసైడ్ అయ్యాను, ఇది 18 సంవత్సరాల లోపు పిల్లలు ఈ సినిమాకి రాకూడదు, అలాగే సున్నితమైనటువంటి మనసు కలిగే వాళ్ళు కూడా ఈ సినిమాకి రాకూడదు అని మేము క్యాప్షను, నా సినిమా టైటిల్ పెట్టిన రోజునే కింద క్యాప్షను మేము పెట్టాం. సెన్సార్ బోర్డుతో సంబంధం లేకుండా మీరే మేము డిసైడ్ అయిపోయామండి. నేను డైరెక్టర్ గారు ఏ రోజైతే కథ చెప్పారో ఆ రోజు నాకు చాలా భయపడ్డాను. భయపడిన తర్వాత 2-3 రోజులు నేను దాన్ని జీర్ణించుకోవడానికి టైం పట్టింది. ఆ 2-3 రోజుల తర్వాత ఇంక డిసైడ్ అయిందంటే సార్, డైరెక్టర్ ఎప్పుడూ కూడా మ్యాట్ కింద ఉండే దుమ్ముని, ధూళిని బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మేము గతంలో తీసిన రొమాంటిక్ క్రైమ్ కథ కానీ, ఒక క్రిమినల్ ప్రేమ కథ కానీ, ఇంకా సినిమాలు మేము సొంత ఊరు తీసిన, గంగపుత్రులు తీసిన, ఎన్ని సినిమాలు తీసినా కూడా సమాజానికి ఏదో ఒక మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో, ఏదో కాసులు జనం జేబులు కొట్టి మేము దోచేసుకోవాలన్న ఆలోచన మాకు లేదండి. మా దగ్గర ఉన్న విత్తనాలతో మేము ఏదో ఒక సినిమా చేస్తుంటాం. సమాజానికి ఏదో ఒక 100 మందిలో 10 మంది అన్నా ఇది కరెక్టే కదా అని అనిపించాలనేది అప్పుడు మా ఆత్మకి సంతృప్తి, మేము తినే ముద్దకు విలువ. ఇంతమంది కష్టపడి ఇంతమంది మాకు సహాయ సహకారాలు అందించకపోతే ఈ ముద్ద మా నోట్లో దిగదండి. ఈ ముద్ద తింటున్నాం కాబట్టి ఈ ముద్దకి ఎంతో కొంత న్యాయం చేయాలనే ఉద్దేశంతో సమాజంలో జరుగుతున్నటువంటి అకృత్యాలని మనం వెలుతురులో చూపించడానికి ప్రయత్నం చేశామండి. మాత్రం అందరూ మీలాగే ఆలోచించుంటే ఈరోజు మాత్రం ప్రేక్షకులకి ఈరోజు సినిమా చూడడానికి వెళ్ళాలంటే వ్యయం ఎక్కువ అవుతుందన్నటువంటి భారం తగ్గుతుందేమో. ఇది 100% నిజం సార్. ఈ మధ్య నేను ఫిల్మ్ ఛాంబర్ ఈసీ మెంబర్గా కూడా కొనసాగుతున్నాను. మా దిల్ రాజు గారు కూడా రేట్లు తగ్గాలి, కొత్త రేట్లు పెంచకూడదు, ఉన్న రేట్లు థియేటర్లో ఏమైతే రేట్లు ఉన్నాయో ఆ రేట్లే అమ్మాలి, మనం కాస్టింగ్లో కూడా కొంచెం హీరోలందరినీ బ్రతమాలుకుని రీజనబుల్గా చేసుకోవాలనే ఆలోచన ఈ రోజున దిల్ రాజు గారు కూడా చెప్పడం జరుగుతుంది. అంత ఆకాశం తెస్తున్న మహామనిషి దిల్ రాజు గారే చెప్పినప్పుడు డెఫినెట్గా రేట్లన్నీ ప్రయత్నంలో మాత్రం ఈరోజు పైరసీని అరికట్టడానికి దోహదపడుతుంది. దొడ్డిదారిలో సినిమా వీక్షించకుండా నేరుగా థియేటర్లో చూసి కుటుంబ సపరివాద సమేతంగా ఆహ్లాదమైనటువంటి సినిమా చూసి సంతృప్తి వాళ్ళకి కలగదు. 100% కరెక్ట్ సార్. ఎప్పుడైతే మీకు 1000 రూపాయలు, 500, 600 రూపాయల రేట్లు అమ్మటం మానేసామో, న్యాయమైన పద్ధతిలో 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయల రేట్లు ఎప్పుడైతే అమ్మామో ఈ పైరసీ అనేది చాలా వరకు పోతుంది సార్. పైరసీ నా చిన్నప్పటి నుంచి పైరసీ ఉంది, కానీ ఏంటంటే అతికేసినట్టు అదో రకంగా ఉండేది ఆ వీడియో క్యాసెట్. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడైతే సినిమా తయారవుతుందో అక్కడి నుంచే పైరసీ వస్తుంది, దాన్ని ఎవరు అరికట్టలేరు. అది రావడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టి కొనుక్కుంటున్నారు కాబట్టి, వాళ్ళకు కూడా కొంత అమౌంట్లు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ ధైర్యం చేసి ఆ పైరసీని చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎప్పుడైతే మేము ఈ రేట్లు తగ్గించామో, జనం పైరసీ మేము చూడడం, మేము థియేటర్కి వచ్చే సినిమా చూస్తాం, థియేటర్లను బ్రతికించుకోవాలి. ఒకప్పుడు ఈ ఊర్లో చాలా థియేటర్లు ఉండేయండి, అలా ప్రతి చోట కూడా 25, 30, 40 థియేటర్లు కూడా ఉన్న స్టేషన్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు 5కి, 6కి, 7కే వచ్చేసినాయి. రావడానికి రీజన్ ఏంటంటే కలెక్షన్స్ రాక. కలెక్షన్స్ ఎందుకు రావట్లేదంటే సినిమా టికెట్ కొనుక్కోలేక. ఎప్పుడైతే మనం ప్రేక్షకుడికి అందుబాటులో రేటు మనం ఇవ్వగలిగామో ఆ రోజున డెఫినెట్గా థియేటర్కి వస్తారు. థియేటర్ మళ్ళీ పూర్వ వైభవం సస్యశ్యామలంగా చక్కగా ఉంటుందండి. కరెక్ట్కి మీ కంటెంట్ కూడా తోడవుతున్నట్టుంది. 100% అండి. ఎందుకంటే సునీల్ కుమార్ రెడ్డి గారితో నేను 25 సంవత్సరాల పరిచయం. 2002లో నేను కలిశాను. 2005 నుంచి వ్యాపారం మొదలుపెట్టాం. అప్పటి నుండి ఇంచుమించుగా 21 సంవత్సరంలో మేమిద్దరం కలిసి ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్నాం అంటారు, కానీ మేము అవి చేయలేదు. చేయకపోయినా కూడా అటువంటి, ఎందుకంటే ఈ సోల్ వేరు కానీ లోపల ఉన్న మనసు ఉందో చూడండి, అది దగ్గరగానే ఉంటుందండి. ఆ చమాయింపు అక్కడ అనిపిస్తే ఇక్కడ తగులుతుంది. ఫైట్ మాస్టర్ ప్రేమ్ చూస్తే కనుక ఈరోజు కాక్రోచ్లో ఫైటింగ్ చాలా హార్బుల్గా ఉండబోతుందని డైరెక్ట్ గారు చెప్పారు. ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సునీల్ కుమార్ రెడ్డి గారికి, బాబ్రే గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్ కూడా పెద్ద హీరోతో సినిమా చేయాలి,
మహేష్ బాబుతోనో వెంకటేష్ గారితో చిరంజీవి గారితోనో పవన్ కళ్యాణ్ చేయాలనుకుంటారు. అయితే కథను నమ్మి సునీల్ కుమార్ రెడ్డి గారు నేను ఫైట్ మాస్టర్కి అప్రోచ్ అయినప్పుడు నాకు హీరో కావాలి, హీరో ఇలా ఉండాలని చెప్పారు. అప్పుడు నేను చాలామంది సెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసిన నా ఫ్రెండ్ అయినటువంటి అభిలాష్ని తీసుకెళ్ళాను. యాజ్ డి సెట్ అయ్యారని చెప్పారు. తర్వాత నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. విలన్గా మీరు చేత బాగుండని చెప్పారు. అది నేను ఫస్ట్ ఫైట్ మాస్టర్గా చేస్తాను చెప్పి విలన్గా చేయలేను సార్ అని చెప్పండి. నేను ఉన్నాను, మీకు ఎందుకు, నేను చేయించుకుంటాను చెప్పిన తర్వాత నేను కూడా చేయడం జరిగింది. దాంతోపాటు జానీ, నవీన్ వీళ్ళకి కూడా ఫైటర్స్ సార్. నేను ఈ సందర్భంగా చెప్పదలసిన విషయం ఏంటంటే చాలామంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఫిల్మ్ స్టంట్ డైరెక్టర్స్ యూనియన్స్ నుంచి 4 ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకుని మా యూనియన్కి గర్వకారణం అండి. దీన్ని సెలెక్ట్ చేసుకుని మమ్మల్ని ఆర్టిస్టులుగా పెట్టి మాతోనే సినిమా చేయడం అన్నది ఇస్ ఏ నాట్ జోక్ అండి. దీని నుంచి మేము మా సాయశక్తులు మేము ప్రయత్నం చేసాము. యాక్షన్ విషయంలో కానీ ఫైట్స్ విషయంలో కానీ మొత్తం. ఈ ప్రయత్నంలో మాత్రం చిన్నపిల్లల్ని సున్నిత మనస్కులు ఉన్నటువంటి చూడకూడదని ముందే ప్రొడ్యూసరు డైరెక్టర్ కూడా హెచ్చరించారు. అంత హార్బుల్గా ఉందా? ఉంది సార్, డెఫినెట్గా ఉంది. మేము ఈ ట్రైలర్ చూపించడం మా ఫ్యామిలీ మెంబర్స్ కొంత భయపడే పరిస్థితి ఉంది దాంట్లో. కానీ నిజంగా చెప్పాలంటే ఆ విషయాలన్నీ ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. అలాగని చెప్పేసి అందరిని భయపెట్టే విధంగా ఉండదు, కానీ అందరూ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది కంటెంట్స్. డెఫినెట్గా ఇది రా కంటెంట్ అన్న మా బేసే, కానీ అందరూ కూడా దీంట్లో కూడా మంచి చెడు అన్నది పెద్దవాళ్ళకి ఎలా ఉంటుంది, చిన్నవాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని సుస్పష్టంగా చెప్పదలుచుకుంటుంది సార్. థ్యాంక్ యూ. స్టంట్ మాస్టర్ని ఈరోజు పరిగణలోకి తీసుకొని వారందరితో డైరెక్టర్ ఈ సినిమాను రూపొందించారు. మార్చి 6వ తేదీన విడుదలకు సిద్ధం కానున్నటువంటి కాక్రోచ్ సినిమా మాత్రం ఈరోజు చిన్నపిల్లలు అదేవిధంగా సున్నిత మనస్కులు ఎవరు కూడా చూడొద్దని ముందుగానే ప్రొడ్యూసర్ మాత్రం టైటిల్లో కూడా పెట్టడం జరిగింది. రాబోతున్నటువంటి ఈ కాక్రోచ్ సినిమా మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకర్షింప చేసుకోవడంతో పాటు వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడాను థియేటర్లకు వచ్చి ఆ సినిమా చూడాలన్నటువంటి విధంగా రూపొందించినట్టు ఆ సినిమా మాత్రం ప్రతి ఒక్కరిని కూడాను ఆలోచింపచేసేటటువంటి ఒక కథనాన్ని ఈరోజు తెరపైకి ఎక్కించారన్నటువంటి వారి తాలూగా సరళిని మాత్రం ప్రతి ఒక్కరు కూడా హక్కును చేర్చుకుంటారని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.